హాస్యాస్పదంగా ఉన్నాయి వాళ్ళు పెట్టినటువంటి ఆ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో. ఎందుకు ఈ అనుమతి నిరాకరించడానికి పోలీసులు చెప్పినటువంటి ఆ మూడు కారణాలు కానీ చూస్తుంటే కొంచెం అంటే హాస్యాస్పదంగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్లో జరిగేటువంటి సమావేశం, ఇక్కడే ర్యాలీలు చేయట్లేదు, అలాగే బయట ఓపెన్ ఆడిటోరియంలో జరిగేటటువంటి సమావేశం కాదు ఇది. సో అయినప్పటికీ కూడా ఈ అనుమతులు ఇవ్వకపోవడం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశాలు ఏంటి, ఏమంటారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి రాజుగారు, తెలంగాణ వాదులతోటి ప్రాబ్లం లేదు, కావాలని ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తెలంగాణ వాదులు చేయరు. కాకపోతే తెలంగాణ పేరుతో ఉన్మాదంతో రగిలిపోయే కొద్ది మందితో ప్రాబ్లం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలా పోలీసులు చెప్పినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదం ఉంది కాబట్టి చెప్తున్నాను. అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదానికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? నేను ఓపెన్ గా ఛాలెంజ్ విసిరా, గన్ పార్క్ దగ్గరికి రండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారు, లేదు ప్రొఫెసర్ కె నాగేశ్వర వస్తాడు, ఆయన సపోర్ట్ గా మాట్లాడిన సోకాల్డ్ జర్నలిస్టులు వస్తారు, రమ్మని ఓపెన్ గా ఛాలెంజ్ విసిరా. గన్ పార్క్ దగ్గరికి రండి, తెలంగాణ అమరవీర స్థూపం దగ్గర చర్చ పెట్టుకుందాం, అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదానికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్ గా జనసేన పార్టీకి సంబంధించిన ఒక విషయం మీద, పర్టికులర్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ సమావేశమైనప్పుడు ఒక జరగని సంఘటనని జరిగినట్టుగా చెప్పాడు. జరగనట్టుగా అనేది నేను ఎట్టు చెప్తున్నా అంటే, మళ్ళీ ఆయన కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన తప్పైందని ఒప్పుకున్నారు, ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు, వివాదాన్ని ఫుల్ స్టాప్ పెడుతున్నానని ప్రకటించారు. ఆ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెడుతున్నా అన్నదాన్ని జనసేన పార్టీ కూడా ఆహ్వానించింది, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానించారు. ఆయన మీద ఎలాంటి కేసులు కానీ ఇంకా ఫర్దర్ యాక్షన్ కానీ ఏమి వద్దు అనేటువంటిది అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వ్యక్తం చేశారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళా కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వరకు మద్దతు తెలుపుతున్నటువంటి దాంట్లో భాగంగా, మద్దతు తెలిపితే ఎవరికి అభ్యంతరం లేదండి, అది డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ ఆ పేరుతోటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా, ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా, ఆంధ్ర వ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ, ఆంధ్ర ప్రజల్ని వ్యతిరేకిస్తూ, మహిళల్ని కించపరుస్తూ, సినిమాల్లో పనిచేసేటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఇది ఎక్కడ తెలంగాణ వాదం? ఇది ఎక్కడ జర్నలిజం? దీనికి ఏంటి సంబంధం? సరే మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినా సరే జనసేన తెలంగాణ వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు తప్ప ఆంధ్ర వాళ్ళు ఏమి రియాక్ట్ కాలేదు. ఈ రోజు మీరు అన్నట్టుగా క్లోజర్ రూమ్ లో జనసేన పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు సమావేశం కాదలుచుకున్నారు. ఏంటి దానికి ఉన్న అభ్యంతరం ఏంటి? తెలంగాణలో సమావేశం కావాలంటే ఈ సోకాల్డ్ పీపుల్ నుంచి పర్మిషన్ కావాలా? ఇప్పుడు ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజలు గనక పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకాన్ని భావించి